అసలు పొద్దున్నుంచి ఏం జరిగింది? పొద్దునుంచి కాదు మేడం, మేము నిన్న రాత్రి 3 గంటల వరకు ఇక్కడనే ఉన్నాం. మీకు మైక్ టీవీ ప్రేక్షకులకు నిజాలు నిర్భయంగా చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఈ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ, ఇది ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారి జరుగుతూ ఉన్నది. ప్రభుత్వము ఇక్కడ కుట్ర చేస్తూ ఉన్నది. 211 మంది క్యాండిడేట్స్ నామినేషన్ చేశారు మేడం. వీళ్ళు ఈ ప్రధాన పార్టీలకు ఓట్లను గండి కొడతారని, వీళ్ళందరినీ రిజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నా లేకున్నా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదే ప్రధాన పార్టీల అభ్యర్థులైన దీపక్ రెడ్డి గారు, బీజేపీ క్యాండిడేట్, ఆయన అఫిడవిట్లో మీరు చూస్తే మీకు పోర్టల్లో ఉంది, బ్లాంక్స్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి అఫిడవిట్లో కూడా బ్లాంక్ ఉంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఉన్నాయి, మీరు చూసుకోండి, మీరు డొమైన్కి వెళ్ళండి, సిఈ తెలంగాణకు పొండి, మీకు క్లియర్గా ఉండే, మేము కావాలంటే మీకు ఇస్తాం మీకు. అయితే అదే మరి బ్లాంక్స్ మరి మా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఏంది అని అడిగితే మీరు మా ప్రొసీజర్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తాము, మీరు వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పి నిన్న 5 గంటల సమయంలో చెబితే ప్రొసీజర్ 2 గంటల 30 నిమిషాలకు అయిపోతే 2 గంటల 30 పొద్దున ఉదయకాలం మేము అడిగితే పోలీసులను పెట్టి మేము ఇప్పుడు చూడము, ప్రొసీజర్ అయిపోయిందని చెప్పి మనల్ని నెట్టేశారు. ఇది ఈ ఆర్ఓ ఆఫీసర్ చెప్తున్న కారణాలు ఏంటంటే, ఎందుకు రిజెక్ట్ అయింది సార్ అని అడిగితే మీది ఫార్మాట్ సరిగా లేదు ఒకటి, 2 మీరు అన్నీ కూడా బ్లాంక్స్ పెట్టారు అదొకటి, థర్డ్ ఏమంటున్నారంటే మీరు సిగ్నేచర్ చేయలేదు అని, 4th మీరు డేటు రాయలేదని చెప్పి ఇదొకది, 5th అదర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇక్కడ పోటీ చేస్తే మనం వీళ్ళకు ఫలానా నియోజకవర్గానికి చెందిన వాళ్ళము, అక్కడ మేము ఓటరు అని మేము ధృవీకరించుకోవాలి. ఎవరి ద్వారా? అక్కడ కన్సర్న్ అధికారి దగ్గర మేము ఒక అప్లికేషన్ పెట్టాము. ఏమని అంటే, ఒక రిటర్నింగ్ అంటే ఎలక్ట్రల్ ఆఫీసర్కి మేము ఒక కాపీ పెట్టాము. సార్ మేము ఫలానా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మేము పోటీ చేస్తూ ఉన్నాము, దాని కొరకు మాకు ఎక్స్ట్రాక్ట్ కాపీ ఇవ్వండి సార్ అని పెడితే వాళ్ళు ఒక మన అడిషనల్ కలెక్టర్ స్థాయి ఒక ఏఈ, మన అసిస్టెంట్ ఎలక్ట్రల్ ఆఫీసర్గా ఆయన సంతకం పెడతాడు, కొందరు ఆర్డీఓ పెడతారు. అయితే వాళ్ళు లేని పక్షంలో అసిస్టెంట్ ఈఆర్ఓ పెడతాడు. అయితే అసిస్టెంట్ ఈఆర్ఓ పెట్టిన సంతకాలన్నింటి కూడా ఇక్కడ రిజెక్ట్ చేశారు. అయితే మేము అడుగుతున్నాం ఏంటంటే, మరి గతంలో దుబ్బాకలో పోటీ చేశాము, గతంలో హుజూర్నగర్లో పోటీ చేశాము, గతంలో హుజురాబాద్లో మునుగొండలో పోటీ చేశాము, మరి అప్పుడు ఏఈఆర్ఓ చేసిన సంతకాలు మరి అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఓకే, ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మా ప్రాబ్లం అనుకుంటే మరి అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మరి వాళ్ళని సస్పెండ్ చేయాలా? వాళ్ళ తప్పైతే వాళ్ళని సస్పెండ్ చేయాలా, వీళ్ళ తప్పైతే వీళ్ళని సస్పెండ్ చేయాలా? ఇంకొకటి మేము క్లియర్గా అడిగాం, సార్ మేము మీకు సహకరిస్తాం, మాకు ఒకటి అడిగాం, సార్ రిజెక్ట్ చేశారు కదా సార్, రిజెక్ట్ చేసినప్పుడు మీరు వెంటనే మాకు ఏ రీజన్ మీద రిజెక్ట్ అయిందని పేపర్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు రూల్ ప్రకారంగా. ఇంకోటి ఏంటంటే, మేము నామినేషన్ వేసిన రోజే మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ బుక్ ఇవ్వాలి, మేము చదువుకొని దాని మీద మేము ఫామ్ రింపుతాం, ఆ బుక్ ఇవ్వలేదు. ఇంకోటి చెప్పాలంటే, లాస్ట్ డేట్ 21/10/2025 3 o'clock లోపు నామినేషన్ అన్ని తీసుకోలేదు. ఆ రోజు మధ్యరాత్రి 2 గంటల దాకా జరిగింది. ఇది మీరు ఎన్నికల నిబంధనలకు మీరు చేశారా? ఇంకొకటి ఏంటంటే, మీరు రాజ్యాంగబద్ధంగా మీరు నిర్వహిస్తున్నారా? ఇది కేవలం మీరు అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడికి లోబడి వీళ్ళు కుట్ర ఖచ్చితంగా ఇది కుట్ర. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఇండిపెండెంట్లు మరి గతంలో మరి మెయిన్ అభ్యర్థుల ఓట్లను చీల్చేశారో, ఎక్కడ మాకు అపజయం కలుగుతో అనే భయంతో ఇండిపెండెంట్లందరినీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఎవరిని టార్గెట్ చేశారంటే ఈ నీలి జెండా, ఇంకొకటి రైతు జెండా, ఇంకోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా
మరి ఎట్లా అంటే పార్షాలిటీ. అదే అడుగుతే ఏమంటారు తెలుసానా ఒక క్యాండిడేట్ని, సార్ మీరు నాకు ఇవ్వలేదు అంటే మీరు ఎందుకోసం మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో మాకు తెలుసు, అంటే మేము డబ్బు కోసం పోటీ చేస్తున్నామట, అంటే ఈ ప్రధాన పార్టీలు మాకు డబ్బులు ఇస్తే మేము విత్డ్రా చేసుకుంటామట, దాని కొరకు పోటీ చేస్తున్నామని ఒక ఎన్నికల అధికారి ఈ విధంగా మాట్లాడొచ్చా? సార్ మేము ఒకటి చెప్పాము, ఇప్పుడు మొన్న కుక్కడపల్లి డివిజన్ నుంచి 10 మందిని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఆ ఎలక్ట్రల్ రోల్లో సీరియల్ నెంబర్ లేదని. మేడం ఎవరిస్తారు? మేము ఒక దరఖాస్తు పెట్టుకున్నాం మేడం, సార్ మేము ఈ పలానా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నాము, మాకు ఎక్స్ట్రాట్ కాపీ కావాలంటే వాళ్ళు మాకు ఇచ్చారు, అదే ఇక్కడ సబ్మిట్ చేస్తాము. ఇందులో మా తప్ప ఏమున్నది మేడం? ఒక అధికారి ఏమో రిజెక్ట్ చేస్తున్నాడు, ఒక అధికారి ఇస్తున్నాడు. అధికారి గారు మీరు తెలుసుకోవాలి కానీ మేము ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు మా అధికారిని మేము గల్లబట్టి అడుగుతామా? అంటే మీ అధికారంలో లోపం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే నవీన్ యాదవ్ది బ్లాంక్స్ ఉన్నా మీరు యాక్సెప్ట్ చేశారు, అలాగనే మీరు దీపక్ రెడ్డిది ఏ విధంగా బ్లాంక్స్ ఉంటే యాక్సెప్ట్ చేశారు, ఆ విధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఆ విధంగానే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక విషయం క్లియర్గా చెప్తాను, ఇక్కడ ఇట్లా చాలా మందిని మేమేమనుకున్నాము, ఈరోజు వేధిస్తూ ఉన్నారు మమ్మల్ని, సరిగా సహకరించట్లేదు. యాక్చువల్లీ మేడం మనం ఏదైనా రిజెక్ట్ అవుతే వాళ్ళు మనకు చెక్ లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్లో రాసి ఇవ్వాలి. చెక్ లిస్ట్లో అన్ని ఎస్ అని రాసిచ్చి స్క్రూటినీలో రిజెక్ట్ చేస్తే దీని అంతరార్థం ఏంటి? అంటే వీళ్ళు కుట్రతో చేస్తూ ఉన్నారు. ఇంకోటి హెల్ప్ లైన్ పెట్టారు మేడం, హెల్ప్ లైన్ దేని కొరకు పెడతారు అంటే ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడం కదా. అక్కడ వాళ్ళు చూసుకొని అంతా ఓకే అని చెప్పి ఇక్కడికి పంపిస్తే వీళ్ళు కూడా చెక్ లిస్ట్లో అంతా ఓకే అని చెప్పేసి స్క్రూటినీలో మీ ఇది లేదు మీకు అది లేదని చెప్పేసి మీరు ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు? కాబట్టి ఇది ప్రభుత్వం మారుతున్న కుట్ర. ఇంకో విషయం మేడం, మేము క్యాండిడేట్స్ మేము ఎలక్షన్ నామినేషన్ వేయడానికి 100 మీటర్స్ అక్కడి వరకు మేము ఇట్లా వస్తామంటే మమ్మల్ని రానివ్వలేదు, అక్కడి నుంచి రావాలన్నారు. అదే కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వస్తే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఆ బీజేపీ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు వాళ్ళు వీఐపీ లాగా ఇక్కడికి వచ్చారు. వాస్తవంగా రూల్స్ వాళ్ళకి తెలియదా? ఒక్కసారి 100 మీటర్స్ మరి ఈ పరిధిలో 100 మీటర్స్ లోపు వాళ్ళు ఎంటర్ అయినంటే వాళ్ళు సామాన్యులు కాదా? వాళ్ళు కూడా ఒక సీఎం అయినా పిఎం అయినా లోపలికి వచ్చిందంటే కామన్ మ్యాన్. మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మర్యాద ఏంది? అంటే వాళ్ళకొక మర్యాద మీకొక మర్యాదనా? అంటే మీరు ఏం అసలు మీరు ఇది ప్రజా పాలననా, లేకపోతే మీరు నిజంగా మీరు చిత్తశుద్ధితో మీరు పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే అధికారికి లోబడి మీరు పనిచేస్తూ ఉన్నారా? మాపై మీ ఒత్తిడి ఏంది? మీరు బెదిరించే ధోరణిలో ఉంటారు, మీరు బెదిరిస్తున్నారు మమ్మల్ని, మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోతున్న సమాజం ఇది? ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలా, జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాలా. మీరు ఈ ప్రధాన పార్టీలకు మీరు ఓటేయద్దు, ఖచ్చితంగా ఇండిపెండెంట్ నార్మల్ క్యాండిడేట్స్కి మీరు ఓటేయండి, అవసరమైతే నోటాకు ఓటేయండి. కానీ ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాం, ఈ విషయాలపై ఖచ్చితంగా మేము ఒక దరఖాస్తు ఇస్తాం, అవసరమైతే హైకోర్టు దాకా వెళ్తాం. వీళ్ళు మొత్తం ప్రొసీజర్స్ అన్నిటికి కూడా ఫాలో అవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు మీరు చూసారు కదా నామినేషను నైట్ 2 వరకు పోయింది, ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్ వెళ్దామంటే టాయిలెట్లు లేవు. ఓకే మగవాళ్ళు ఇష్టపెట్టండి, ఎక్కడో ఒక దగ్గర పోసాం, ఆడవాళ్ళ పరిస్థితి దారుణము. బయటకు వెళ్తేనేమో మీరు మళ్ళీ రాలేరు. అంటే చూడండి మేడం మా పరిస్థితి ఏంది? మేమేమన్నా గుండాలమా? మేమేమన్నా నక్సలైట్లమా? మేమేమన్నా దొంగతనం చేసామా? ఎంత ఒత్తిడి అంటే మా పైన. ఇప్పుడు కూడా మీపై కేసు పెడతాం, మేము ఏం తప్పు చేశామని. మీరు తప్పు చేస్తే తప్పును అడిగినందుకు మాపై కేసు పెడతారా? ఎంత ఘోరం అంటే నిజంగా మేము ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరుగుతుంది అనుకోలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఎంఆర్ఓని ఈ రిటర్నింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, చట్టం మా చేతిలో ఉంది. ఏమనంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కెమెరాలు లేవు మేమేమైనా చేస్తాం. ఇదా మాటలు? ఖచ్చితంగా మీరు ఒక్కనే కాదు, మీరు చాలామంది అడగండి. ఎంత దారుణం జరుగుతూ ఉందంటే మేము 3 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేసి రేపు పొద్దున రమ్మంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున ఉదయం 9 గంటలకు వస్తే ఆర్ఓ గారు ఎప్పుడు వస్తారు? టైం 10 నుంచి 3 o'clock అయితే ఆర్ఓ గారు 10 తర్వాత వస్తారు, ఎంఆర్ఓ గారు 11:50 తర్వాత వస్తారు. అంటే మీకు రూల్స్ అంటే మాకు పని పాట లేదా? మేము ఇక్కడ వెయిట్ చేయాలి, మీరేమో మీకు ఇష్టం వచ్చిన టైం వస్తారా? అంటే మీరు మా సమయాన్ని మా కాలాన్ని వృధా చేయాలనుకుంటున్నారా? లేకపోతే మేము హైకోర్టు వెళ్లకుండా
ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్లకుండా మీరు అడ్డుపడాలని చూస్తున్నారా? ఇప్పటికీ మేడం రిజెక్టెడ్ అని, ఎందుకు రిజెక్ట్ అయిందని ఇప్పటికీ పేపర్లు ఇవ్వట్లేదు. మీరు అర్థం చేసుకోండి. రూల్ ప్రకారంగా ఎప్పుడు స్క్రూటినీ రోజే రిజెక్ట్ అయిన వెంటనే మాకు ఎందుకు రిజెక్ట్ అయిందని రాసి ఇవ్వాలి, ఎక్కడ రిజెక్ట్ అయిందని రాసి ఇవ్వాలి. లేదు, ఇవ్వట్లేదు. అడుగుతేనేమో బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మైక్ టీవీ ద్వారా ప్రజలకు మీరు తెలియపరచండి, ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీకు చేతులు ఇచ్చి జోడిస్తున్న ఈ జూబ్లీ హిల్స్ మరి ఈ కాన్స్టిట్యున్సీలో మరి సామాన్యులను మరి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుపడుతున్న ఈ అధికారులను అలాగనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మీరు అర్థం చేసుకోండి. 211 మంది కంటెస్ట్ చేశారంటే నాట్ ఏ జోక్. 70 మంది కళాకారులు, కళాకారులకు అంటే కొందరికే ₹1,00,00,000 ఇచ్చి సంతోషపెడుతున్న ఈ ప్రభుత్వము, ₹1,00,00,000 అంటే ఒక్కొక్క కళాకారుడికి 50,000 చొప్పున ఇచ్చినా కూడా 20 మందికి ఇవ్వచ్చు. అలాగనే మన ఉద్యమకారులు పోటీ చేశారు, వాళ్ళే రిజెక్ట్ చేశారు. అలాగనే ఎస్సీ వర్గీయుల విషయంలో మాలమాడ్ నుంచి పోటీ చేస్తే వాళ్ళను ఖచ్చితంగా మరి వీళ్ళు రిజెక్ట్ చేశారు. అండ్ ఈ ఫార్మాసిటీ రైతులు వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళే రిజెక్ట్ చేశారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే హిట్లర్ పరిపాలన? నాకు అర్థం అవ్వట్లేదు. మీరే ప్రజలకు ఖచ్చితంగా తెలియపరచాలని, మాకు న్యాయం జరిపించాలని, ఖచ్చితంగా ఆర్ఓ పైన ఎంఆర్ఓ పైన మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మరి మైక్ టీవీ తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాను. జై భీమ్.